నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కాకినాడ వచ్చానండి. నాగమల్లి తోట జంక్షన్ దగ్గర టీమ్ హాస్పిటల్ అని ఉంది. ప్రత్యేకించి మహిళలకు అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ 2 విభాగాలు ఉన్నాయి. 24/7 ఇక్కడ గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు అందుబాటులో ఉంటారండి. అసలు కాకినాడ సెంటర్ లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉందని నాకు తెలియదు. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కేవలం గైనిక్ పీడియాట్రిషియన్సే కాదండి, ఇక దాదాపుగా 10ల సంఖ్యలో సర్వీసెస్ అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో చూద్దాం అసలు ఇంకా ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు అందిస్తున్నారు, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి కాకినాడ, రాజమండ్రి కావచ్చు, దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారనమాట. డాక్టర్ల హస్తవాసి కూడా చాలా మంచిది అని చెప్తారు. చాలా మంది చిన్న చిన్న పిల్లలందరూ ఇక్కడ వెళ్తూ ఉంటే నాకు భలే అనిపించింది. డెలివరీలు జరుగుతాయి అండ్ లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా రోబోటిక్స్ ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయంట. మరి వెళ్ళి చూద్దామా అసలు హాస్పిటల్ ఎలా ఉంది, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారో. రండి. ఓకే, చాలా బిజీగా ఉంది హాస్పిటల్లో. ద టీమ్ డెలివరింగ్ హ్యాపీనెస్ అంటండి వీళ్ళ క్యాప్షన్. విమెన్ అండ్ చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హలో అండి, వి ఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. వెల్కమ్ టు టీమ్ హాస్పిటల్స్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఐ యామ్ అండి. కేటీ రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్. ఓ నైస్ మీటింగ్ యు సర్. ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్ అండి. ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యాను. నాగమల్లి తోట అలా వెళ్తూ ఉంటే ఒక టెంపుల్ గాని ఇలా వెళ్ళానండి. వస్తుంటే ఇక్కడ టీమ్ హాస్పిటల్ అని కనిపించింది. 24/7 ఇక్కడ గైనకాలజిస్టులు అండ్ అలాగే పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉంటారా? ఓకే ఓకే, బెస్ట్ సర్వీస్. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని విన్నానండి. గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ వి హావ్ గాట్ అదర్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మ్యామ్. ఇట్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ యాక్చువల్లీ, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెరీ కన్వీనియంట్ లొకేషన్ యాక్చువల్లీ. అందరికీ కూడా అందుబాటులో. నాగమల్లి తోట జంక్షన్ అంటే చాలా ఫేమస్ మ్యామ్. సో చాలా ఫేమస్ ప్లేస్ అండి కాకినాడలో. కాకినాడ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. అయితే ఇంకొంచెం మనకి కొద్దిగా 50 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ మీకు ఒకసారి ఏరియా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడే. అండ్ అలాగే ఈ హాస్పిటల్ కూడా సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారి పరిధిలోకి వస్తుందని అంటున్నారు. కాబట్టి సూర్య గ్లోబల్ హాస్పిటల్ అందరికీ తెలుసు. డాక్టర్ గారు చాలా ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అండ్ ఈ మధ్య ఐకాన్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు వారు. సో ఈ టీమ్ హాస్పిటల్స్ ఏంటంటే కంప్లీట్ గా ఓన్లీ విమెన్ అండ్ చిల్డ్రన్. నో మ్యామ్, నౌ ఇట్ ఇస్ లైక్ ఇనిషియల్లీ ఇట్ వాస్ స్టార్టెడ్ సింగిల్ స్పెషాలిటీ తో 2018 లో ప్రారంభించబడి మేడం. ఆ తర్వాత పీడియాట్రిక్స్ యాడ్ అయినాయి. ఆ తర్వాత మల్టీ స్పెషాలిటీ డొమైన్ గా మారిపోయింది మేడం. వేర్ వి ఆర్ ఏబుల్ టు సర్వ్ ఆల్ ఆంకాలజీ పేషెంట్స్. నెక్స్ట్ ఈవెన్ పల్మనాలజీ కేసెస్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ చెప్పండి. ఆంకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, ఓకే, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ. ఓ అన్ని yes madam, what not but almost everything. Well, like మనిషికి తన జీవితంలో కావాల్సినటువంటి సర్వీసెస్ from birth to the oncology, the worst part of the life is oncology. Complete solution. It is really అన్ని ఇక్కడ one stop solution for all the problems. రావు గారు, నేను ఇంకొకటి కూడా విన్నానండి. NICU అండ్ అలాగే MICU కూడా ఇక్కడ ఉన్నాయంట కదా? Yes ma'am. ఓకే, చూడొచ్చా ఒకసారి? Definitely we are most welcome ma'am. Yeah, ఓకే. పర్మిషన్ తీసుకున్నాం ఎందుకంటే హాస్పిటల్ అనేది చాలా ప్రైవసీ ఉండాలి, దాంతో పాటుగా హైజీన్ మెయింటైన్ చేసే ఏరియా కదండి. సో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ పర్మిషన్ తోనే అసలు ఈ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి, ప్రత్యేకించి పిల్లల కోసం అలాగే తల్లులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని చెప్పి, అండ్ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ ఏంటి అని చెప్పి చూద్దాం. డాక్టర్స్ లిస్ట్ అండ్ అలాగే డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఇక్కడ సెపరేట్ గా లిస్ట్ ఇచ్చేసారండి. ఓకే, ఎవరెవరు ఉన్నారని చెప్పి. డాక్టర్ బి కరుణ గారు, MD ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్ వారు. సో ఆ టీమ్ అన్నమాట. మిగతా ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. ఓకే, కేవలం మహిళలకి అండ్ అలాగే శిశువులకి కాదండి. ఆబ్స్టిషన్, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, సర్జికల్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఆంకాలజిస్టులు, కార్డియాలజిస్ట్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, జనరల్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్, రేడియాలజీ కూడా ఉంది ఇక్కడ. సో సర్వీసెస్ అందుకోవాలి. సెర్చ్ చేస్తున్నారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడ ఈ హాస్పిటల్స్ ఏమున్నాయి, బెస్ట్ డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు, సీనియర్ డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? ప్రతిదానికి మనం హైదరాబాద్ లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళిపోవాల్సి వస్తుందా మీకు ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి? అసలు అవసరమే లేదండి. ప్రత్యేకించి ఇక్కడ సీనియర్ డాక్టర్స్ తో టీమ్ హాస్పిటల్ అని ఉంది కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ లో.
అప్పటికే రండి, మీరు ఫస్ట్ అసలు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకుని మీరు కలిస్తే మీ ప్రాబ్లం ఏదైనా సరే 100% రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. బెస్ట్ సర్వీసెస్ అందిస్తున్నారనమాట. మేడం మన ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ లో భాగంగా ముందు మనం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కి వెళ్దాం మ్యామ్. ఓకే, షూర్ అండి. సూపర్ లైక్ పీడియాట్రిషియన్స్ ఉన్నారు. ఓకే. They work at 24 hours basis. ఓకే. So I think now Dr. Sabita garu available ఉన్నారు మేడం. ఓకే. ఓకే. She's the head of our pediatric department. ఓకే, 24/7 ఇక్కడ పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉంటారటండి. డాక్టర్ సబిత గారు ఉన్నారట, వెళ్ళి కలుద్దాం ఒకసారి. పేషెంట్స్కి గ్యాప్ ఉందండి, ఆ టైంలో మనం వచ్చాము డాక్టర్ గారి పర్మిషన్ తోటి. సబిత గారు, ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి పీడియాట్రిక్స్లో, ఈ డిపార్ట్మెంట్లో ప్రత్యేకతలు ఏమున్నాయి అసలు వేరే హాస్పిటల్స్ మనం కంపేర్ చేస్తే? ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏంటంటే అండి, ఇది మనం 24/7 ఇక్కడ పీడియాట్రిషియన్స్ ఈ హాస్పిటల్లో 24 hours అవైలబుల్గా ఉంటామండి. మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ కూడా షిఫ్ట్స్ ఉన్నాయి మాకు. ఎక్కడ గ్యాప్ లేకుండా 24/7 ఎనీ టైమ్ లైక్ ఎనీ ఎమర్జెన్సీ డీల్ చేసేలాగా 24 hours పీడియాట్రిషియన్స్ అవైలబుల్గా ఉంటాం ఇక్కడ. అది మాకు మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్. మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 24 hours అవైలబుల్గా ఉండడం అన్నది ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అండి. ఓకే, ఎక్కడెక్కడ వాళ్ళు దాదాపుగా వస్తారండి? మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం వస్తారండి. ఈవెన్ విత్ ఇన్ కాకినాడ మనది ఏంటంటే రిఫరల్ సెంటర్ కాబట్టి మెయిన్ హై రిస్క్ కేసెస్ అండ్ లైక్ చిల్డ్రన్ రిక్వైరింగ్ హై రిస్క్ ఎమర్జెన్సీస్ అండ్ క్రిటికల్లీ మెయిన్ వీ డీల్ విత్ క్రిటికల్లీ ఇల్ చిల్డ్రన్ ఆల్సో. సో వీ హ్యావ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ లైక్ వెంటిలేటర్స్ అవి కూడా లైక్ క్రిటికల్లీ చిల్డ్రన్ మా పీడియాట్రిక్ ఐసీయూ ఉంది మనకి అండ్ ఎన్ఐసియూ నియోనేటల్ అప్పుడే పుట్టిన బేబీస్ ఎన్ఐసియూ ఉంది. పీడియాట్రిక్ ఐసీయూ కూడా ఉండడం వల్ల వీ డీల్ విత్ ఆల్ క్రిటికల్లీ చిల్డ్రన్ అందరినీ డీల్ చేస్తాం. మొత్తంగా ఎంతమంది పీడియాట్రిషియన్స్ ఉన్నారు మ్యామ్ ఇక్కడ? మేము టీమ్ ఆఫ్ 3 పీడియాట్రిషియన్స్ ఉన్నామండి. అండ్ మేము రౌండ్ ద క్లాక్ కవర్ చేస్తాం ముగ్గురం కలిసి. ట్రీట్ మ్యామ్ అవర్స్ బేబీ నుంచి అవునండి, ఎవరికైనా సరే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి కూడా మనకి పెద్ద పిల్లల దాకా ఆల్ ఏజ్ గ్రూప్స్ చిల్డ్రన్ని ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎమర్జెన్సీ ఎనీ టైం ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాము, రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఇప్పుడు నేను మీకు ఎన్ఐసియూ అండ్ ఓటీ కాంప్లెక్స్ చూపించబోతున్నాను. ఈ చిన్న కొన్ని ప్రోటోకాల్స్ వీ నీడ్ టు ఫాలో. మన స్లిప్పర్స్ తీసేసేయాలి, వీ నీడ్ టు వేర్ గౌన్, మాస్క్, క్యాప్ పెట్టుకొని వీ నీడ్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్స్ బికాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద బేబీస్ కదా. సో వీ మస్ట్ ఫాలో సమ్ రూల్స్. తప్పకుండా అండి, అవన్నీ ఫాలో చేద్దాము. ఎన్ఐసియూ ఉంది ఇక్కడ, ఒకసారి వెళ్ళి చూద్దాం. లోపలికి వచ్చేసాము, కొంచెం కామ్గా ఉన్నాం. చిన్న బేబీ ఉన్నారు ఇక్కడ ఎన్ఐసియూలో. డాక్టర్ శ్రీదేవి గారు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ టీమ్ హాస్పిటల్ అండి. హలో డాక్టర్ గారు, థ్యాంక్ యూ పర్మిషన్ ఇచ్చినందుకు లోపలికి రాగలిగాము. విత్ ఇవన్నీ కూడా చాలా మ్యాండేటరీ అండి, ఇంపార్టెంట్ ఇవి. ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి. బేబీ వీక్స్ అండి? బేబీకి 33 weeks అండి ఇప్పుడు. అంటే యూజువల్గా మదర్ కడుపులో బేబీ 40 weeks వరకు అనేది ఉంటారు. బట్ తల్లికి ఉన్న ఇబ్బందుల వల్ల 33 weeksకే డెలివరీ చేయాల్సి వచ్చింది. సో ఆ బేబీని మేము ఇక్కడ ఎన్ఐసిలో పెట్టి ట్రీట్ చేసి అంత కాంప్లికేషన్స్ అన్ని ట్రీట్ చేసి మదర్ సైడ్ అనేది ఇస్తాం. ఒక ప్రీ బార్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో ప్రీమెచ్యూర్ బేబీస్ ఓకే. ఎలా ఉందండి తిన కండిషన్? బాగుందా? రైట్ నౌ అయితే బాగుందండి. వచ్చినప్పుడు కొంచెం లంగ్స్కి అది డెవలప్మెంట్ అది లేకుండా ఉన్నింది. తర్వాత లంగ్స్ అవి డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్ అది ఇచ్చి వెంటిలేటర్ మీద అది పెట్టాము. తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ అది ఇచ్చి ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా ఉన్నింది. అండ్ ఫీడ్స్ కూడా నోటి ద్వారా బాగా తీసుకుంటుంది. ఇప్పుడు మదర్ని ఎలా చేస్తారమ్మా ఇక్కడికి? ఎలా చేస్తామండి అంటే కొన్ని డేస్ తర్వాత ఎలా చేస్తాము అంటే మదర్ కేర్ అవసరం అయినప్పుడు, అంటే కేఎంసీ అంటాం, తల్లి దగ్గర బిడ్డని పెట్టుకోవడానికి వెయిట్ గెయిన్ అది ఇంప్రూవ్ అవ్వడానికి పెట్టుకుంటాము. ఆ టైంలో మదర్ని అలౌ చేస్తాం. ఇది ఏంటి మేడం ఈ మెషిన్ అంతా? ఇది వార్మర్ అంటామండి. వార్మర్ అంటే యూజువల్గా బేబీస్ని న్యూ బార్న్ బేబీస్కి బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి.
సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇందులో పెడతాము. ఇది ఒక ఎక్విప్మెంట్. ఇది ఒక ఎక్విప్మెంట్. ఓకే. మన దగ్గర ఉన్నది ఇంకా వెల్ ఎక్విప్డ్ అండి. ఇది ఫస్ట్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఈ మానిటర్స్ అవి కూడా వెల్ అడ్వాన్స్డ్ మానిటర్స్. బేబీకి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే సెలైన్ ఇచ్చినప్పుడు ఆ సిరంజ్ పంప్స్ కూడా యూజ్ చేస్తాం. ప్రత్యేకంగా 24/7 అందుబాటులో ఉంటారు డాక్టర్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 24/7 పిడియాట్రిషియన్స్ కంపల్సరీగా ఉంటారు. అంటే జస్ట్ డ్యూటీ డాక్టర్స్ కాదు, పిడియాట్రిషియన్స్ పిల్లల్ని స్పెసిఫిక్ గా చూసే డాక్టర్స్ 24/7 అవైలబుల్ గా ఉంటారు. వింటున్నారు కదా, కామన్ గా పీడియాట్రిషియన్స్ ఏంటంటే చెక్ చేస్తారు, కన్సల్టెన్సీ అక్కడ వరకే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి NICU లో కూడా ఒక డాక్టర్ ఉన్నారండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది అంటే బేబీకి ఇబ్బంది ఎప్పుడు అయినా సరే, ఏ టైంలో అయినా సరే ఇక్కడ అవైలబుల్ గా డాక్టర్స్ పిడియాట్రిషియన్స్ అయితే అవైలబుల్ గా ఉంటారండి. ఓకే. ఇది కూడా సేమ్ ఇది ఫోటోథెరపీ అంటామండి. అంటే పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ కి జాండిస్ లాంటిది కాముర్లు అంటాం కదా, అది వచ్చినప్పుడు ఈ లైట్ లో పెడతాం అన్నమాట. సో ఇది ఫోటోథెరపీ యూనిట్స్ మనకి రెడీగా ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, మళ్ళీ వేరే హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇది వెంటిలేటర్ అండి. బేబీకి ఎప్పుడన్నా లంగ్స్ తో ప్రాబ్లం ఉన్నప్పుడు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద పెడతాం. ఇది ఇంక్యుబేటర్ అండి. ఇది వెరీ ప్రీటర్మ్ బేబీస్ కి, అంటే బాగా లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ కి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఇంకా అంటే వార్మర్ కన్నా ఇంకా టెంపరేచర్ బాగా మెయింటైన్ చేస్తుంది. కాకినాడలో మనకి టీమ్ హాస్పిటల్లో మాత్రమే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. మన దగ్గర 2 ఉన్నాయండి, 2 కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా. సో కాకినాడలో దాదాపుగా ఎక్కడ మీకు ఇంత వెల్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉండవండి. ప్రత్యేకించి పిల్లల పైన, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించే విధంగా ఇంత ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఓకే. ఇది కూడా ఇందాక ఫోటోథెరపీ యూనిట్ అండి. ఇది CPAP అంటామండి. అంటే వెంటిలేటర్ వరకు అవసరం లేని పిల్లలకి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది కూడా CPAP. దీని మీద మాక్సిమం పిల్లలు దీని మీద క్యూర్ అయిపోతారు. ఇప్పుడు వేరే దగ్గర డెలివరీ అయ్యి ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళ పిల్లలు తప్పకుండా రావచ్చండి. ఎనీ టైం రావచ్చు అండ్ వస్తారు కూడా. చాలా హై రిస్క్ బేబీస్ ని మేము ఇక్కడ తీసుకుంటాము. చాలా లో బర్త్ వెయిట్ బేబీస్, అరౌండ్ 800 grams 700 grams బేబీస్ ని కూడా ఇక్కడ పెట్టి ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళని కూడా ట్రీట్ చేసాం. అంటే 30 weeks అంటే 10 వారాల ముందు వచ్చేసిన బేబీస్ ని కూడా ట్రీట్ చేసాం. ఇది కూడా వార్మరే. ఇది కూడా వార్మరే. ఓకే. ఇది నెక్స్ట్ ఇది సిరంజ్ పంప్ అండి. మెడిసిన్స్ అవి దీని ద్వారా ఇస్తాము. ఇది వెయిట్ మెషిన్, బేబీస్ వెయిట్ అది చూడడానికి. ఇక్కడ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అంతా, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ మీరు డాక్టర్ గారు ప్లస్ సిస్టర్స్ ఉంటారు మాత్రమే అలౌడ్. ఓకే. సో వెంటనే బేబీస్ ఏడ్చిన ఫీడింగ్ కూడా అంతా మేమే చూసుకున్నాం. సిస్టర్స్ దగ్గర చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క సిస్టర్ అన్నట్టు ఉంటారు ఇక్కడ. సో స్పెషల్ కేర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. చూస్తున్నారు కదా, డాక్టర్ శ్రీదేవి గారండి. ప్రత్యేకించి ఇక్కడ 3 పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉంటారు టీమ్ హాస్పిటల్లో. ఇది NICU, వెల్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందండి. దాంతోపాటు సీనియర్ డాక్టర్స్ అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు చూసారు కదా, ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పిల్లల కోసం ఏదైనా హై రిస్క్ ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్ చేస్తారు. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళకి తెలియాలి ఈ విషయం అంటే కనుక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా సరే అప్పటికి ఇక్కడికి రావచ్చండి. బెస్ట్ ట్రీట్మెంట్ టీమ్ హాస్పిటల్లో అందుబాటులో. ఇప్పుడు మనం HD అంటే పీడియాట్రిక్ ICU మ్యామ్. ఇది 4-bedded ICU. చూపిస్తాను మేడం. లెట్ us see the facility. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం పీడియాట్రిక్ ICUలోకి వచ్చాం. డాక్టర్ సౌందర్య గారు డ్యూటీలో ఉన్నారు. ఓకే. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. డాక్టర్ సౌందర్య గారండి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ టీమ్ హాస్పిటల్. హలో డాక్టర్ గారు. ఎస్, ఇది కంప్లీట్ గా పీడియాట్రిక్ ICU. కండిషన్ ఏంటండి బాబు? ఈ బాబు 9 months బాబు అండి. ఓకే. ఫీవర్ వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే 6 months to 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు, హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బాబుకి నిన్న హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు అట్లానే ఫిట్స్ లాగా వచ్చిందనమాట. అందుకోసం నిన్న నైట్లో మన దగ్గరికి తీసుకొచ్చారు ఈ బాబుని. సో ఇక్కడ ఫిట్స్ కంట్రోల్ చేసి ఇంజెక్షన్, ఫిట్స్ అబౌట్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి కంట్రోల్ చేసాము. ఇప్పుడు కొంచెం ఫీవర్ అది కూడా తగ్గుతుంది. బెటర్, ఈజ్ గెటింగ్ బెటర్. ఎలాంటివి చూస్తారు ఇక్కడ యాజ్ ఐ సెడ్, ఇలా టీచర్స్ ఫిట్స్ కేసెస్ వస్తాయండి మనకి. అండ్ అలానే న్యూమోనియా కేసెస్, క్రిటికల్ ఇల్ కేసెస్ అన్నీ కూడా వీ టేకప్.
హై రిస్క్ కేసెస్ అన్ని అండ్ క్రిటికల్ ఇల్ కేసెస్ అన్ని కూడా చూస్తాము. సివియర్ న్యూమోనియాస్, డెంగీ సివియర్ డెంగీ అవి వస్తాయి కదా, ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి అట్లా అలాగా ఉన్నాయి, అలాంటి కేసెస్ కూడా వీ టేకప్. ఓకే, ఎస్. సో విన్నారు కదా, డాక్టర్ సవిత గారు, డాక్టర్ శ్రీదేవి గారు, డాక్టర్ సౌందర్య గారు, వీరు ముగ్గురు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్స్ అండి. టీమ్ హాస్పిటల్లో 24/7 అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మీకు చూపించిన ఫస్ట్ మాట్లాడినప్పుడు కన్సల్టెన్సీ కావచ్చు, ఆ తర్వాత NICU కానీ, అండ్ ఇప్పుడు మనం వచ్చిన ఈ పీడియాట్రిక్స్ ICU కానీ, ఇవన్నీ కూడా వెల్ ఎక్విప్మెంట్తో మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఎవరైనా సరే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా మిగతా ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో, అయ్యో మేము ఎక్కడో హైదరాబాద్ దాకా వెళ్ళాలండి, లేకపోతే అటు వైజాగ్ దాకా వెళ్ళాలండి, ఈ అవసరం లేకుండా కాకినాడలోనే నాగమల్లి తోట జంక్షన్లో మీకు అందుబాటులో ఉంది హాస్పిటల్ అనేది. సో ఎవరికైనా అవసరం అని అనుకున్నప్పుడు మీరు రావచ్చండి టీమ్ హాస్పిటల్ దగ్గర. యాజ్ ఐ సెడ్ వి టేకప్ క్రిటికల్ ఇల్ కేసెస్. ఇది కూడా ఈ బేబీ ఏంటంటే మనకి చాలా మంది అనుకుంటాం షుగర్స్, డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళకే వస్తుందని. చిన్న పాప ఆల్మోస్ట్ 5 years ఏజ్, 2 years అప్పుడే షుగర్ డయాబెటీస్ ఉన్నట్టు డయాగ్నోస్, type 1 డయాబెటీస్ అనమాట, పిల్లల్లో వస్తుంది కొంతమందిలో. సో ఈ పాప అలాగే type 1 డయాబెటీస్తో డయాగ్నోస్ అయిన పాప. అండ్ అప్పుడు సివియర్ అయినప్పుడు 2 years బ్యాక్ ఇక్కడ అడ్మిట్ అయింది, అప్పుడు మనమే ట్రీట్ చేసాం ఈ పాపని. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫీవర్తో వచ్చింది. సో అలా ఫీవర్, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా ఫీవర్ అది ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ బాగా హై వెళ్ళిపోయి బాగా సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం అంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటాం. సో వాళ్ళు సిక్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ లెవెల్ తీసుకోకపోవడం, లేక ఫుడ్ తీసుకోకుండా ఇన్సులిన్ తీసేసుకోవడం, లేదా ఇన్సులిన్ డోసెస్ స్కిప్ చేసేయడం, ఇలాంటివి చేయడం వల్ల షుగర్ లెవెల్స్ షూటప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కొంచెం హై రిస్క్ కేసెస్. అందుకు ఓన్లీ ఫీవర్ అయినా ఇన్ వ్యూ ఆఫ్ అ హిస్టరీ డయాబెటీస్ ఉంది కాబట్టి, ఆన్ ఇన్సులిన్ అది ఉంది కాబట్టి, సో నిన్న కొంచెం ఆయాసం హై ఫీవర్స్తో కూడా వచ్చింది పాప, అందుకోసం ICUలో పెట్టామన్నమాట. సో ఇవాళ కొంచెం షుగర్స్ అన్ని స్టెబిలైజ్ అయ్యాయి అండ్ ఫీవర్ కూడా కొంచెం సెటిల్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ నిన్న షీ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఏ ఏజ్ వరకు చూస్తాను? యూజువల్గా మేము 14 years వరకు, 15 years వరకు కూడా పీడియాట్రిక్స్ మేము చూస్తాం. అవర్స్ నుంచి తీసుకుంటే అంతే, న్యూ బార్న్ నుంచి పుట్టిన 0 hour నుంచి కూడా వీ టేక్ కేర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ శ్యామ్ గారు ఉన్నారండి. హలో అండి. ఇక్కడ ఏం సార్ స్పెషాలిటీ ఏంటి ప్రత్యేకంగా? ఇది వచ్చేసరికి మనకి 24/7 క్రిటికల్ కేర్ ICU అండి. ఓకే. ఇక్కడ మేము వచ్చేసి ఓవర్ ది క్లాక్ 24/7 హై రిస్క్ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని విభాగాలకి సంబంధించి చూస్తాము. ఎస్పెషల్గా మాకు ఇక్కడ ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ అనేది కూడా చూస్తాము. ఎలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అంటే వెంటిలేటర్ మీద ఉండి డెలివరీస్ కూడా మేము తీసుకెళ్ళి చేసే ఉంటాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చిన పెయిన్లెస్ డెలివరీస్ అని ఉన్నాయి, అది కూడా మేము ఇక్కడ చేస్తున్నాము. ఎనీ కార్డియాక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కేసెస్ అన్నీ కూడా మా ప్రత్యేకత ఇక్కడ. దానికి తోడు అన్ని విభాగాలకు సంబంధించి మెడిసిన్ కానీ, న్యూరో సర్జరీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, అన్ని విభాగాలు, జనరల్ సర్జరీ, ఇలాగే ఏది వాట్ నాట్ ఆల్ స్పెషలైజేషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న అన్ని ఎమర్జెన్సీ కేసెస్ కూడా రౌండ్ ద క్లాక్ 24/7 చేస్తాం. వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ విత్ వెంటిలేటర్స్ అండ్ హైలీ ఎక్విప్డ్ ఇన్ఫ్యూజన్ పంప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ 24/7 నర్సింగ్ కేర్ అలాంగ్ విత్ హెడ్. ఈచ్ బెడ్కి ఈచ్ నర్సింగ్ స్టాఫ్ ఉండేలా కూడా ఉన్నారు. అండ్ 24/7 మాకు అవైలబిలిటీ ఆల్ సర్వీసెస్ ఉన్నాయి విత్ 24/7 ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడికి ఏంటంటే మేము దేనికోసం కూడా వెయిట్ చేయడానికి కానీ, బయటికి వెళ్ళడం కానీ అలాంటిది ఏమీ లేదు. వన్స్ పేషెంట్ కమ్స్ ఎవ్రీథింగ్ గెట్స్ డన్ ఇన్ టీమ్ ICU. డాక్టర్ గారు, ఇక్కడ రోబోటిక్ సర్జరీ కూడా ఉంటుందని విన్నానండి. అవునండి, ఇది లేటెస్ట్గా మనకు వచ్చిన హైలీ అడ్వాన్స్డ్ సర్జరీస్ విభాగంలో హైలీ అడ్వాన్స్డ్ ఏంటంటే రోబోటిక్ అండ్ లేజర్ సర్జరీస్. కొన్ని ఏంటంటే ఇన్నాపరబుల్ సర్జరీస్ అని కొన్ని ఉంటాయి. ఏంటంటే సర్జన్ కొంతవరకు లిమిటేషన్గా ల్యాప్రోస్కోపీ మీద వెళ్ళే ఉంటాయి. వాటికి ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓపెన్ చేయాల్సిన అలాంటివి ఉంటాయి. సో పేషెంట్ బెనిఫిట్ కోసం లేటెస్ట్గా మనకు ఉన్నది ఏంటంటే రోబోటిక్ సర్జరీ. ఏంటంటే మనకు సూక్ష్మంగా ఇంకా చూసి అలాంటి సర్జరీస్ని కూడా మనం ఈజీగా చేసి పేషెంట్ బెనిఫిట్గా, అంటే ల్యాప్రోస్కోపిక్లో ఏ విధంగా అయితే మనకి బెనిఫిట్ కలుగుతుందో అంతే విధంగా పేషెంట్ బెనిఫిట్ ఉంటూ చేయగలిగే హై రిస్క్ కేసులన్నీ కూడా అందులో చేయగలిగే లేటెస్ట్ టెక్నాలజీ అది. ఆ రోబోటిక్ సర్జరీ విత్ లేజర్ సర్జరీస్ కూడా మన దగ్గర చేయడానికి అందుబాటులో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, MICUలో ప్రస్తుతం మనం ఉన్నామండి. ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గారు ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇక్కడ క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వెంటిలేటర్ పై నుండి డెలివరీ అయిన వాళ్ళు కావచ్చు, కొంతమందికి కార్డియాలజీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి కావచ్చు, ప్రతిదీ ఇంటెన్సివ్ కేర్ అనమాట. దాంతోపాటు క్రిటికల్ కేర్ యూనిట్ ఇది. మైన్యూట్గా చేయవలసినటువంటి కొన్ని సర్జరీస్ అవి ఉంటాయి, వాటికి సంబంధించి కావచ్చు. ప్రత్యేకించి
ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఎంఐసిలో ది బెస్ట్ సర్వీస్ ఇక్కడ అందిస్తున్నారండి టీమ్ హాస్పిటల్లో. డాక్టర్ శ్యామ్ గారు ఉన్నారు, వీరి పర్యవేక్షణలో ఇక్కడంతా జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారన్నా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ నర్సెస్ అండ్ స్టాఫ్ మిగతా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. సో అన్నీ కూడా హై ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పటికప్పుడు 24/7 ఇది ఇక్కడ స్పెషాలిటీ అండి. సాధారణంగా మనం అప్ టు 7 or 8 వరకే ఈ సర్వీసెస్ అనేవి చూస్తాం కొన్ని హాస్పిటల్స్లో. బట్ కాకినాడలో ఉన్నటువంటి టీమ్ హాస్పిటల్లో 24/7 పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉంటారు. అలాగే సర్వీసెస్ అనేవి అప్పుడే పుట్టిన పిల్లలు 0 hours దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే 14 years వరకు పిల్లలకి ఎలాంటివైతే అవసరమో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి టీమ్ హాస్పిటల్లో.